మా వైఫ్కి ఇలాంటి చోట ట్రైనింగ్ ఇప్పిస్తే బాగుంటుందని అలాగే నేను కూడా ట్రైన్ అవుదాం అనుకుంటున్నాను. ప్లీజ్ ఒక్క సీట్ ఇప్పించండి మేడం, ప్లీజ్. చూడండి, మా ట్రైనింగ్ సెంటర్ మీకు నచ్చినందుకు చాలా థ్యాంక్స్. కానీ ఇప్పుడైతే సీట్స్ ఏం లేవు. ఇంకో 2 months తర్వాత వస్తే ఖచ్చితంగా అడ్జస్ట్ చేసి ఇవ్వగలను. అలా అనకండి మేడం, కావాలంటే మీరు ఎంత డబ్బు అడిగినా ఇస్తాను. చూడండి, నేను ఈ ట్రైనింగ్ సెంటర్ పెట్టింది డబ్బు కోసం కాదు. డబ్బు కోసమే అయితే ఇలాంటి ట్రైనింగ్ సెంటర్స్ సిటీలోనే 10 పెట్టి త్వరగా డబ్బు సంపాదించేదాన్ని. నేను నా దగ్గరికి వచ్చే వాళ్ళని క్లయింట్స్ లాగా చూడను, నా సొంత సిస్టర్స్ లాగా, బ్రదర్స్ లాగా చూస్తాను. ప్రతిదీ నేనే దగ్గరుండి మరీ చూసుకుంటాను. అందుకే లిమిటెడ్ సీట్స్ పెట్టాను. సారీ మేడం, నేను డబ్బు ఇస్తానన్నది పొగరుతోనో గర్వంతోనో కాదు. నా భార్యకి బెస్ట్ ప్లేస్లో ట్రైనింగ్ ఇప్పిద్దామని అడిగాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. తనని ఎలాగైనా ఇక్కడ జాయిన్ చేద్దామన్న ఉద్దేశంతోనే అడిగాను. ఇట్స్ ఓకే. మీరు ఎలాగో డాక్టర్ అంటున్నారు కదా, ఒక 2 months మేనేజ్ చేయలేరా? లేదు మేడం, యాజ్ ఎ డాక్టర్గా నాకు కొంతవరకే తెలుసు, మీ అంత పర్ఫెక్ట్గా తెలీదు. ప్లీజ్ దయచేసి సీట్ ఇవ్వండి. సారీ గౌతమ్ గారు, నేను ఇప్పుడైతే సీట్స్ ఏమి ఇవ్వలేను. ఎక్కువ మందిని పెట్టుకుంటే నేను సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేను. నా డ్యూటీకి నేను న్యాయం చేయలేను. దయచేసి అర్థం చేసుకోండి. మీ నెంబర్ ఇచ్చి వెళ్ళండి. 2 months తర్వాత నేనే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. ప్లీజ్ మేడం, ఒక్క సీట్ అడ్జస్ట్ చేయండి ప్లీజ్. చూడండి, మీరింతలా బతిమలాడ్డం నాకేదోలా ఉందండి. అట్లీస్ట్ 1 month అయినా ఆగండి, నేనప్పుడు మీకు కాంటాక్ట్ చేస్తాను. ప్లీజ్ మీరికి వెళ్ళొచ్చు. ఇదేంటి, ఆయన గీజర్ రిపేర్ చేశానన్నారు కానీ ఆన్ అవ్వట్లేదు. వాటర్ కూడా రావట్లేదేంటి? ఏమై ఉంటుంది? పొద్దున్నే స్నానం చేయకపోతే పెద్ద ఆవిడ తిడతారు. నా మొగుడిని తిట్టేంత ధైర్యం వచ్చిందా? దానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి. అవంతిక గారు, ఏంటి? నా రూమ్లో గీజర్ పనిచేయట్లేదు, వాటర్ కూడా రావట్లేదు. అయితే నన్నేం చేయమంటావు? అది పొద్దున్నే స్నానం చేయమని గౌతమ్ గారు చెప్పారు. మీ బాత్రూమ్ వాడుకోవచ్చా? మా బాత్రూంలో కూడా గీజర్ పనిచేయట్లేదు. వెళ్ళి ఇంకొక బాత్రూమ్ వెతుక్కో. అది కాదు అవంతిక గారు, చన్నీటితో స్నానం చెయ్యొచ్చు, కానీ వేడి నీళ్లతో స్నానం చేస్తే ఒంటి నొప్పులు తగ్గుతాయని గౌతమ్ గారు చెప్పారు. అందుకే అడుగుతున్నాను. ఇప్పుడేంటి, నీకు వేడి నీళ్ళు తీసుకొచ్చి పెట్టాలా? నేనవన్నీ నీ పని మనిషి అనుకున్నావా? దీనికి బుద్ధి చెప్పాలంటే ఇదే సరైన టైం. అబ్బా ఆగు, కడుపుతో ఉన్నావు కదా, వేడి నీళ్ళతో స్నానం చేస్తే ఒళ్ళు నొప్పులు తగ్గుతాయని మా తమ్ముడు కూడా చెప్పాడన్నావు కదా. గీజర్ ఏం పని చేయట్లేదు, కానీ మా రూమ్లో వాటర్ హీటర్ ఉంది, అది ఇస్తాను. వెళ్ళి ఎక్కడైనా హీటర్ పెట్టుకొని వేడి నీళ్లు పెట్టుకో. థ్యాంక్స్ అండి. ఇప్పుడు చెప్తాను నీ సంగతి. నీకు షాక్ కొట్టకపోతే నా పేరు అవంతికనే కాదు. బుజ్జి,
ఏంటత్తా? ఇక్కడ వాటర్ హీటర్ పెట్టాను, నువ్వు ఇటువైపు రాకే షాక్ కొడుతుంది. అలాగే అత్తా. బుజ్జి బుజ్జి, ఏంటి మమ్మీ? నా పర్స్ వినో చూసావా? కనిపించట్లేదు. లేదు మమ్మీ. ఒకసారి ఎక్కడుందో వెతకవా? సరే మమ్మీ. హోసే అహల్య, నా మొగుడిని తిట్టి షాక్ ఇస్తావా? ఇప్పుడు నీకు అంతకంటే పెద్ద షాక్ ఇస్తా. ఈ షాక్ కొట్టి నువ్వు నీ కడుపులో ఉన్న బిడ్డ చచ్చిపోయినా పర్లేదు. యామిని గారికి మేము ఇచ్చిన మాట నిలబడుతుంది. యామిని గారి వ్యాపారంలో మాకు వాటా దక్కుతుంది. ఈ రోజు నువ్వు అయిపోయావే. ఓకే, ఎంతైందండి? 1000 రూపాయలు మేడం. ఓకే, ఇవన్నీ కార్లో పెట్టించండి. నన్ను క్షమించండి అమ్మా, మా దగ్గర పనిచేసే కుర్రాడు బయటకు వెళ్ళాడు. ఒక అరగంట అయితే అతను వస్తాడు. నాకు కొంచెం కాలు బాలేదమ్మా, అందుకే. పర్వాలేదు. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే మేడం, నేను కార్లో పెట్టేస్తాను. మీకెందుకు శ్రమ? పర్వాలేదు మేడం. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ వద్దు మేడం. మీరిందాక మా సెంటర్కి వచ్చారు కదా? అవునండి, మా మిస్సెస్ కోసం మీ దగ్గర ఒక సీట్ అడగడానికి వచ్చాను. నాకు థ్యాంక్స్ వద్దు మేడం, ప్లీజ్ మీ సెంటర్లో నాకు సీట్ ఇవ్వండి. సారీ గౌతమ్, మీకిందాకే చెప్పాను కదా మా దగ్గర లిమిటెడ్ సీట్స్ ఉన్నాయని.